ఇది సమతామూర్తి యొక్క విగ్రహము, దాని యొక్క టెంపుల్. ఇక్కడ మనకి మొత్తం 108 పీఠాలు ఉన్నాయి, వైష్ణవ పీఠాలు. సో చూడండి, ఆయన సమతామూర్తి. అక్కడ విగ్రహం పెద్దది, 120 ఫీట్స్ అది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది ఇంకా పెద్దది ఉంది. అలాగే ముందుకు వెళ్ళాలి, ఇంకా కొంచెం ముందు. అది చూడండి, అంత పొడుగుంది ఇది. నైట్ టైమ్స్లో విజిబిలిటీ సూపర్ ఉంటుంది దీనికి. అక్కడ ఉన్న విగ్రహం ఇప్పుడు చూడండి, విగ్రహం ఎలా కనిపిస్తుందో. ఇంత పెద్దది విగ్రహం. ఇది 120 ఫీట్స్. దీని కిందనే టెంపుల్స్ ఉన్నాయి. అలాగే లోపల చూసారంటే కొద్దిగా అక్కడ టెంపుల్స్ ఉన్నాయా, ఆ టెంపుల్స్ అన్నీ కూడా 108 ఫీట్స్, 108 తీర్థాలు. ఓకేనా, అంటే పీఠాదులు, వైష్ణవ పీఠాలు ఇవన్నీ. సో అక్కడ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో లోపలికి వచ్చినప్పుడు మీరు దర్శించుకోండి. దీన్ని మినిమం దర్శించుకోవాలంటే మీకు 2 అవర్స్ పడుతుందంట. అంతా నేను కూడా దర్శించుకోలేదు. రేపు లోపలికి వెళ్ళాక దర్శించుకొని మీకు ఫుల్ వీడియో పెడతాను. ఇదిగో చూడండి, ఆయన సమతామూర్తి. ఇలాగని చూసామంటే 120 ఫీట్స్ ఇది. ఇంకా కొంచెం కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే మనకు మొత్తం బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాగే చూడండి, ఇది మెయిన్ స్ట్రైట్ వ్యూ. మీరు ఇప్పుడు ఇక్కడ చూసారంటే జూమ్ చేస్తున్నాను, చూడండి. ఇది ఆయన సమతామూర్తి. ఆయన ఎవరో కాదు, మనకందరికి తెలిసిన విష్ణు భక్తుడు, పరమ విష్ణు భక్తుడు. ఆయన పేరే శ్రీ రామానుజాచార్య. ఈయన దేశాన్ని 3 సార్లు చుట్టి, అంటే దేశం అంతా చుట్టి అక్కడెక్కడ పీఠాలు స్థాపించాడు ఈయన. ఆ పీఠాలన్నిటినీ ఇక్కడ వీళ్ళు గుడిగా పెట్టి, ఆ లోపల చూడండి ఆ గుళ్ళు, ఒక్కొక్క గుడి ఒక విధంగా కనిపిస్తుంది మీకు. లోపలికి వెళ్తే మొత్తం 108 పీఠాలు ఉన్నాయి. ఆ 108 పీఠాలు మీరు దర్శించుకోవడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఆయన సమతామూర్తి. సమతామూర్తి అంటే విశిష్టాద్వైతాన్ని బోధించాడు ఈయన. విశిష్టాద్వైతాన్ని తీసుకొచ్చిన వైష్ణవ భక్తుడు. ఈయన్ని ఆదిశేషుడు ఉన్నాడు కదా, విష్ణుమూర్తి, ఆయన ఒక అవతారంగా చెప్తారు ఈ సమతామూర్తిని. ఇది హైదరాబాద్లో ముంచింతల దగ్గర ఉంది. శంషాబాద్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మీరు ఎవరైనా ఓపెన్ వస్తే డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడికి, ముంచింతల బస్సులు. అవి ఎక్కారంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడికి వచ్చి ఇదంతా దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ప్రతిరోజు ఇక్కడ కొన్ని వందల మంది, వేల మంది వస్తారు. అలాగే ఇక్కడ ఒక మండపం ఉంది, ఇక్కడ పూజ జరుగుతుంది ఈరోజు. శ్రావణ మాసం లాస్ట్ రోజు అనేసి చాలా పెద్ద మండపం. ఒకేసారి 1000 మంది కూర్చోవచ్చు ఈ మండపం కింద. చూడండి, ఈరోజు చిన్నజీర స్వామి గారు అక్కడ కూర్చొని పూజ చేపిస్తారు అందరితో. ఓకేనా, ఇదే సమతామూర్తి.